ప్రాణాయామం ప్రాణాయామ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా మన బ్రీత్ మీదే ఉండాలి. స్ట్రెయిట్గా కూర్చోవాలి. లోగముద్ర, ఈ బొటన వేలు చూపుడు వేలు రెండు కలిపి మన ల్యాప్ మీద ఇలా పెట్టుకొని స్ట్రెయిట్గా కూర్చుని కళ్ళు మూసుకుని కాన్సన్ట్రేషన్ అంతా మన బ్రీత్ మీదే ఉండాలి. ఫస్ట్ భస్త్రిక అంటే బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ ఫాస్ట్గా. దీన్ని భస్త్రిక అంటారు. కొంచెం సేపు విశ్రాంతి. నెక్స్ట్ కపాలభాతి, ఓన్లీ త్రో. మనము ఊపిరి పీల్చకుండా మనలో ఉన్న గాలిని త్రో చేయడం. ముఖ కవళికలు మారకూడదు, చప్పుడు అవ్వకూడదు. ప్రాణాయామం చేసేటప్పుడు మన శ్వాస ప్రతిరోజు 72 టైమ్స్ ఎలా పీలుస్తున్నామో అలాగే ఉండాలి, కానీ చప్పుడు అవ్వకూడదు. ఇప్పుడు చేసేది కపాలభాతి. టైంలో సెకండ్స్ ముళ్ళు ఉన్నప్పుడు టక్ 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 అని వస్తుంది కదా, అలా చేయాలి. ఫాస్ట్గా చేసేకూడదు. కపాలభాతి. నెక్స్ట్ అనులోమ విలోమ. మనము కుడి ముక్కుతో పీల్చడాన్ని కుంభక్ అంటారు. ఎడం ముక్కుతో ఫుల్ వదిలేయాలి, దాన్ని రేచక్ అంటారు. ఈ పూర్తి క్రియని పూరక్ అంటారు. ఇందులో పీల్చేటప్పుడు ఈ మంత్రం చదువుకోవాలి. ఓం భూ, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. పీల్చినప్పుడు ఆ మంత్రం చదవాలి, అప్పటి వరకు ఆపాలి. మళ్ళీ వదిలినప్పుడు ఆ మంత్రం చదవాలి అన్నమాట. లోపలే, మన లోపల. దీన్ని అనులోమ విలోమం అంటారు. నెక్స్ట్ ఉజ్జాయి అని చేస్తే మనకి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ తగ్గుతుంది, థైరాయిడ్ లేని వాళ్ళకి థైరాయిడ్ రాదు. ఈ ఉజ్జాయి ఎలాగంటే మన గొంతుకు ఇక్కడి నుంచి ఊపిరి పీల్చాలి. ఊపిరి పీల్చినప్పుడు పొట్ట బయటికి రావాలి. పూరా భర్న ఫుల్ పీల్చాలి. ఇక్కడ లాక్ చేయాలి. ఇలాగా లెఫ్ట్ దాంతో నాజిల్తో వదిలేయాలి. ఇది ఉజ్జాయి. మళ్ళీ చేద్దాం.
అనేది వచ్చాయి. నెక్స్ట్ భ్రామరి చేసినప్పుడు చెవులు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. మన భ్రామరి అంటే కందిరీగలాగా అని ఇక్కడి నుంచి మనం అనాలి. భ్రామరి అంటారు. నెక్స్ట్ ఓంకారం అనేది ఏంటంటే ఫుల్ ఊపిరి పీల్చాలి. పీల్చినప్పుడు ఓం అనేది మొదలెట్టింది 70% ఉండాలి. అని వచ్చేటప్పుడు 30% బ్రీద్ అవుట్ ఉండాలి. 70% బ్రీద్ ఇన్ ఉండాలి, 30% బ్రీద్ అవుట్ ఉండాలి. ప్రాణాయామం అంటే ప్రాణశక్తిని విస్తరింపజేసి అదుపులో ఉంచడం. ప్రాణం అనగా జీవనము, ఆయామం అనగా పొడిగించుట లేదా పెంచుట. ప్రాణాయామం మనస్సును ఏకాగ్రం చేయడానికి, శరీరాంతర్గత నాడీ శుద్ధికి తోడ్పడుతుంది. పతంజలి మహర్షి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అదుపులో ఉంచడం ప్రాణాయామం అని నిర్వచించారు. స్వామి గోరఖనాథ్ శిష్యుడు యోగి స్వత్మరామ సంస్కృతంలో రచించిన హఠయోగ ప్రదీపికలో పాతంజలి యోగ శాస్త్రంలో కూడా ప్రాణాయామం చెప్పబడింది. ప్రాణాయామం చేయడం వల్ల ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రాణాయామం నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ప్రాణాయామం మైండ్ఫుల్నెస్ని పెంచుతుంది. ప్రాణాయామము కార్బన్ డయాక్సైడ్ను తొలగించడంలో సహాయపడుతుందని మరియు ఆక్సిజన్ స్థాయిలను పెంచుతుందని పరిశోధనలు చూపిస్తున్నాయి. ఇది మెదడు కణాలను గత లేదా భవిష్యత్తు కంటే ప్రస్తుత క్షణంపై దృష్టి సారించే అభ్యాసం, తద్వారా దృష్టి మరియు ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. యోగాలో ఎన్నో ఆసనాలు ఉంటాయని అందరికీ తెలుసు, కానీ వాటిల్లో ప్రాణాయామం చాలా ముఖ్యమైనది. ప్రాణాయామం అనేది మన శరీరంలోని ప్రతి కణానికి శక్తినిచ్చే ఒక ఆసనం. యోగ శాస్త్రం ప్రకారం జీవిత శక్తికి దారి చూపే అన్నిటిలో పాల్గొనడమే ప్రాణాయామం యొక్క లక్ష్యం. సరిగా శ్వాస తీసుకోవడాన్ని చేయడమే ప్రాణాయామం. ఇందులో మీరు శ్వాస సరిగ్గా తీసుకుంటారు కాబట్టి శరీర భాగాలన్నీ ఉన్నట్టే. దీనివల్ల తాజా ఆక్సిజన్ మీ శరీరంలోకి ప్రతి అవయవంలోనికి చేరుతుంది. ప్రాణాయామం చేయడం వల్ల మన శరీరంలోని 80,000 నరాలు శుద్ధి అవుతాయి. ఇలా శుద్ధి అవ్వడం వల్ల మన శరీరంలోని ఎనర్జీ ఫ్లో బ్యాలెన్స్ అవుతుంది. దీంతో శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రాణాయామం రోజూ చేయాలని చాలామంది డాక్టర్స్ చెబుతూ ఉంటారు. ఇది చేయడం వల్ల స్ట్రెస్ను పోగొట్టి ప్రశాంతతను అలాగే ఆరోగ్యాన్ని ఇస్తుందని డాక్టర్స్ చెబుతూ ఉంటారు. అయితే ప్రాణాయామం మీకు శారీరక దృఢత్వాన్ని సాధించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది చేయడం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్
లభిస్తుంది. కాబట్టి ఇది మీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా మీ శరీర కాంతి పెంచుతుంది. మీ శరీరానికి గ్లో రావాలంటే రోజు ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేయడం వల్ల శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి మన మెదడులోని నరాల్లో ప్రశాంతత కలుగుతుంది. మన శరీరంలో రక్త ప్రసరణ పెంచుతుంది ప్రాణాయామం. అందుకే మనందరము రోజు ప్రాణాయామం చేద్దాము. ఆరోగ్యంగా ఉందాము.